అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుటుంబ వాతావరణం మీద దృష్టి కేటాయిస్తారు, ఆర్థిక విషయాల మీద ఆలోచనలు చేస్తారు, భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి, జీవిత భాగస్వామితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వారి యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇస్తుంది. వారి యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, మీ యొక్క ఆలోచనల విషయంలో కావచ్చు, కొంత తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి, అంటే రైటింగ్ స్కిల్స్ విద్యార్థులకు అనుకూలంగా ఉంటాయి. శక్తి పెరుగుతుంది, అనుకున్న పని అనుకున్న సమయంలో చేయడానికి ప్రయత్నం చేస్తారు. మీ కింద వర్గం వారు కూడా మీకు సహకరించడానికి అవకాశం అనేది ఉంటుంది. వృత్తిపరమైన విషయంలో అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి వస్తుంది. అయినప్పటికీ కూడా వీలైనంత వరకు సంతాన వర్గంతో మీకు మాటల వల్ల ఘర్షణ రాకుండా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వారికి మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం పెరుగుతుంది. అధిక ఆత్మవిశ్వాసంతో కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకోవాలి. ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కొన్నిసార్లు మీ మాటల వల్ల కావచ్చు, మీ యొక్క ప్రవర్తన వల్ల కావచ్చు, మీ మనసులో అలాంటి భావన లేకపోయినా ఇతరులకు అది అధిక ఆత్మవిశ్వాసంలాగా మరొక విధానంగా కనిపించి కూడా ఘర్షణలకు అవకాశం ఉంటుంది. కనుక ముఖ్యంగా అది మీ యొక్క ఆత్మీయులైన మిత్రులు కావచ్చు, వృత్తి చేసే ప్రదేశాల్లో మీ పై అధికారులు, మీ యొక్క కొలీగ్స్, ముఖ్యంగా మీ భాతృవర్గం, ఎవరితోనైనా సరే అందరితో కూడా ఆచితూచి వ్యవహరిస్తూ అనవసరమైన ఘర్షణలకు లోను కాకుండా, మాటల వల్ల అభిప్రాయ భేదాలు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆకస్మికమైన ప్రయాణాలకు అవకాశం ఉంది. ప్రశాంతతని పెంపొందించుకోవాలి, ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి, మానసిక ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే అధిక ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాల వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు కానీ, తొందరగా కొత్త ఆలోచనలు చేయడం కానీ అంత ఇది కాదు. కనుక తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కొన్ని సందర్భాల్లో భాగస్వామితో కలిపి నిర్ణయాలు తీసుకుంటూ వారు చెప్పింది కూడా వింటూ జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. వ్యాపార వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి.